హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. మన దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కుల వివక్షత అనేది పోలేదు మన రక్తంలో నుంచి. దేశంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో కుల వివక్షత కనబడుతూనే ఉంది. ఎంతమంది ఎన్ని ప్రసంగాలు పెట్టి ఎన్ని మీటింగులు పెట్టి జనాల్లో చైతన్యం తీసుకొచ్చినా, రాజకీయ నాయకులు ప్రతి చట్టసభల్లోనూ కుల వివక్షత పాటించొద్దు అని చెప్పిన, ప్రభుత్వాలు కఠినంగా శిక్షిస్తామని నియమ నిబంధనలు పెట్టిన కుల వివక్షత మాత్రం వేడట్లేదు. ప్రతి వ్యక్తికి కులం అనే పిచ్చి జిడ్డులాగా అంటుకుంది. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కుందాలపల్లిలో జరిగినటువంటి ఈ దరిద్రం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు వాళ్ళ మెదడులో ఏం ఆలోచన ఉందో నాకు అర్థం కాల. ఎందుకు? ఇప్పుడు అతను దళితుడు, కాట్రు శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయాడండి. అతను దళితుడు అయితే వాళ్ళు శ్మశానానికి వెళ్ళేటువంటి రోడ్లు బురద, నీళ్లు, వెళ్ళడానికి అవకాశం లేకుండా పొలాల్లో నుంచి వెళ్ళడానికి కుదరక వేరే వీధిలో నుంచి తీసుకెళ్తూ ఉన్నారు. దానిని అగ్రకులాల వాళ్ళు అడ్డుకున్నారు. అగ్రకులాల వాళ్ళు అడ్డుకొని ఈ డెడ్ బాడీని ఈ వీధిలో నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు, మీ రోడ్లోంచి మీరు వెళ్ళిపోండి అని చాలాసేపు అక్కడ వాళ్ళని అడ్డగించి గొడవ చేశారు. ఆ విజువల్స్ కూడా చూస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కాట్రు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి అతను దహన సంస్కారానికి అంత్యక్రియలకు తీసుకువెళ్ళడానికి దళిత గ్రామానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మా రోడ్లోంచి, మా ఇంట్ల మీద నుంచి మీరు ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పేసి బాడీని అక్కడ ఆపి, ఎవరైతే ఒక సామాజిక వర్గం అవతల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు దౌర్జన్యంగా ఆ డెడ్ బాడీని కూడా కింద పడేసి, అంటే మనిషి బ్రతికున్నప్పుడు కులమే, చనిపోయినప్పుడు కులమే. నిజంగా అగ్రకులాల వాళ్ళ మెదడులో మంచి ఆలోచనలు ఉంటే హిందూ ధర్మం, ఎక్కువ అగ్రకులాల వాళ్ళు హిందూ ధర్మం పాటిస్తారని మనం చెప్పుకుంటాం కదా. మరి ఆ అగ్రకులాల వాళ్ళ మెదడులో హిందూ ధర్మం నిజంగా ఉంటే చనిపోయిన వ్యక్తిని శివయ్యలో ఐక్యం అయ్యాడు అని మనం అనుకుంటాం. మరి అలాంటి వ్యక్తికి వీలైతే వీళ్ళే అంతిమ సంస్కారాలు జరిపించాలి. అలాంటిది వాళ్ళు తీసుకెళ్తుంటే అడ్డుకున్నారు అంటే ఈ దేశంలో ఉన్న అనేక మంది వ్యక్తులకి కులం అనే పిచ్చి బాగా మెదడులోకి ఎక్కేసింది. మతం అనే పదాన్ని మర్చిపోయారు. మతం ఏమి నేర్పిస్తుంది అనేది చెప్పట్లేదు ప్రజలకి. అగ్రకులం అనగానే వాళ్ళు ఏదో దేవుని బిడ్డల్లాగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. సరే, మతంలో కూడా కొన్ని చోట్ల వివక్షలు ఉండొచ్చు. క్రిస్టియానిటీలో కానీ, ఇస్లాంలో కానీ, సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ అనే వివక్ష, వీళ్ళు ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అనేటువంటి వివక్ష, ఇట్లాంటి కొన్ని కొనసాగుతూ ఉంటాయి. కానీ మతంలో ఇంత పెద్ద ఎత్తున ఉండకపోవచ్చు, కానీ కులంలో మాత్రం ఖచ్చితంగా వివక్ష కొనసాగుతుంది. ఇప్పుడు అక్కడ ఆ శవాన్ని వెళ్లకుండా అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలియాల్సింది ఏంటంటే, అడ్డుకున్నోళ్ళు, ఆ శవాన్ని తీసుకెళ్లేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు శ్మశానంకి వెళ్ళాల్సింది. అందరూ ఇక్కడ శిలేసుకొని ఉండవండి, అందరూ బ్రతకరు. ఏ వ్యక్తి కూడా తన ఆయుర్దాయం అయిపోయిన తర్వాత భూమి మీద ఉండడు. వాడికి ఉన్నటువంటి ఆయుష్ ఎంత అయితే ఉందో అంతవరకు ఉంటాడు, తర్వాత చచ్చిపోతాడు. దాన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు చనిపోయిన వ్యక్తిని అంతిమ సంస్కారాలు చేయకుండా మీరే అడ్డుకున్నారంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. కులం అంట, ఏ కులం అంటే నాకు అర్థం కాదు. ఎస్సీ సప్లాన్తో వేసినటువంటి రోడ్డు అట అది, అగ్రకులాల వీధిలో. మరి ఆ రోడ్లో నుంచి వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటారండి? ఈ మధ్య ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది. గవర్నమెంట్ రోడ్లలో వీళ్ళ సొంత ఫంక్షన్లు జరుపుకోవటం, రోడ్డు మీద టెంట్ వేసుకోవటం. సరే, వేసుకుంటే వేసుకున్నారు. ఆ వీధిలో ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకోండి, వాడి మీద దౌర్జన్యం. ఇప్పుడు ఆ వీధిలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, వాస్తవానికి అసలు రోడ్డు మీద టెంట్ వేయకూడదు, ఫంక్షన్ పెట్టకూడదు. ఇది ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పంచాయతీ వాళ్ళు కానీ సక్రమంగా అమలు చేయాలి. కానీ ఎవడు చేయట్లేదు. ఎందుకంటే సరేలే, వాళ్ళలో వాళ్ళు, ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ బంధువులే కదా, వీధిలో ఉన్న వాళ్ళందరూ స్నేహితుల్లాగా ఉంటారు కదా. వీడింట్లో ఫంక్షన్ అయితే వాడు వెళ్తాడు, వాడింట్లో ఫంక్షన్ అయితే వీడు వెళ్తాడు. రోడ్డు మీద టెంట్ వేసుకొని ఒకరికొకరు సహకరించుకుంటారులేని ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. దాన్ని వీళ్ళు మరి కాస్త అలుసుగా తీసుకున్నారు. టెంట్ వేసేయటం, ఎవడనే పెద్ద బండి వస్తే రౌడీజం, బాబాయ్ ఎలా పక్క నుంచి, ఈ రోడ్డు దొరికిందా నీకు, ఎక్కువ మాట్లాడుతూ నువ్వు మర్యాదకి ఎక్కడి నుంచి వెళ్ళిపో అని వాడికే వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అసలు రోడ్డు మీద టెంట్ వేయడమే తప్పు. మళ్ళీ ఇంకోటి, ఈ మధ్య కన్స్ట్రక్షన్లు జరుగుతుంటే రోడ్డు మీద కంకర ఇసుక దోలేస్తున్నారు. 2 వీలర్లు అయితే కాదు, 4 వీలర్లు అయితే కాదు. ఎవడని అడిగాడు అనుకో, ఆ ఇంటి వానర్ వచ్చి దౌర్జన్యం చేస్తాడు. ఏంటంటే ఆ ఇల్లు కట్టే వానరకే ఆ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనరు, లేదంటే ఎమ్మెల్యేను, ఎంపీను, ఎవరో ఒకళ్ళు పరిచయం ఉంటారు. అసలు రోడ్డు మీద కంకరు ఇసుక దోలేసి బళ్ళు వెళ్లకుండా ఇబ్బంది పెట్టడమే తప్పు.
అడిగితే సర్లే బాబు తీసేస్తాంలో ఇవాళ ఏదో అర్జెంట్ పనుండి తోలేసాం, ముఠా వాళ్ళు దింపేశారు, లేదా ట్రాక్టర్ లోపలికి వెళ్ళలేదు, లారీ లోపలికి వెళ్ళలేదు, దింపేసామంటే పద్ధతి. అట్లా కాకుండా వీడు గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకొని వాడికి బలం ఉంది, అహంకారం ఉంది కాబట్టి ఈ అడిగినోడి మీద దాడి చేపిస్తాడు. ఇలాంటి కేసులు కూడా చాలా వచ్చాయి. అంటే ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ ఎవ్వడు ఫాలో అవ్వట్లేదు. వీళ్ళకి వీళ్ళు సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. పాపం వీళ్ళు ఇప్పుడు ఈ పీ గన్నవరంలో జరిగినటువంటి ఘటన, ఆ దళితుడి శవాన్ని తీసుకెళ్తుంటే అడ్డుకున్నారు కదా, గొడవ జరిగింది కదా, కింద పడి మీద పడి అదే రోడ్లో వెళ్ళారంటే లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు బురద మట్టి ఏదైతే ఉందో ఆ పొలాల్లో పడి పాపం మా దళితులు శ్మశానానికి వెళ్ళి ఆ శవానికి అంతిమ సంస్కారాలు చేసుకున్నారు. అంటే పరిస్థితి అంత దారుణంగా ఉందంటే ఈ 10 మంది మీద కేసులు పెట్టారంట. కేసులు పెడితే ఉపయోగం ఏముంది? ఆ అడ్డుకున్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే వాళ్ళకి జరిగిన అవమానం తిరిగి వస్తుందా? అక్కడ ఆ పరిస్థితిని చక్కదిద్దే విధానం ఎలా ఉండాలంటే, రేపు భవిష్యత్తులో ఎవరైనా దళితుడు చనిపోతే అవసరమైతే అగ్రకులాల వాళ్ళే వెళ్ళి అతని శవాన్ని అతని పాడి మోసి ఆ వీధిలో నుంచి నడిపించుకుంటూ వెళ్ళి అంతిమ సంస్కారాలు చేసే అంత ఎడ్యుకేటెడ్ అవ్వాలి. అంతేగాని అవమానించకూడదు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉన్నాయా అంటే అది వేరే, గొడవలు లేవు, కానీ కేవలం దళితులు అనే ఉద్దేశంతో అడ్డుకున్నారట. పైగా ఆ వీధిలో అంతకుముందు ఏదో పెళ్లి జరిగిందంట, ఆ మండపం కూడా ఇంకా బీకలేదంట. అంటే వీళ్ళ వీధిని, ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇల్లు ఉంటే మన ఇంటి వరకే స్థలం మన హక్కు, రోడ్డుతో నీకు హక్కు లేదు. అదేంటి నా ఇంటి ముందు ఉన్న రోడ్డుగా అంటే వీలు లేదు. ఎవరింటి ముందైనా రోడ్డు ఉండని, అది ప్రభుత్వానికి చెందిందే. ప్రభుత్వం సీసీ రోడ్డు అందుకే వేస్తుంది. మరి నువ్వెందుకు వేసుకోలేదు నీ ఇంటి ముందు సీసీ రోడ్డు? నువ్వెందుకు వేసుకోలేదు నీ ఇంటి ముందు మున్సిపాలిటీ పంపు? నువ్వెందుకు వేసుకోలేదు నీ ఇంటి ముందు డ్రైనేజీ? ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్లో కుల వివక్షత చూడకూడదండి, మత వివక్షత చూడకూడదు. ఒకే వీధిలో 4-5 కులాల వాళ్ళు ఉంటారు, ఒకే వీధిలో 2-3 మతాల వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు అంటే ప్రభుత్వం వాళ్ళందరికీ సీసీ రోడ్డు వేసింది, ప్రభుత్వం వాళ్ళందరికీ మున్సిపాలిటీ పంపు వేసింది, ప్రభుత్వం వాళ్ళందరికీ డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తుంది. అంతేగాని ఒక కులానికి పరిమితం కాదండి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అడ్డగించిన వాళ్ళలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారంట. మరి వీళ్ళ బుద్ధి జ్ఞానం ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు వాళ్ళ వీధిలోకి మిమ్మల్ని రానివ్వకుండా వాళ్ళు ఉండరు కదా, దళితులు ఉన్నారు, దళితులు అగ్రకులాల వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోరు కదా, జరిగే పని కాదు అది. కానీ దళితులు వస్తే అగ్రకులాల వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళేం తప్పు చేశారు? మీరేమన్నా పైనుంచి దిగి వచ్చారా? కులం అనేది మనం ఏర్పరచుకుందని మీ అందరికీ తెలుసు కదా. అసలు మన వేదాల్లో కులమే లేదు, వర్ణం ఉంది. మరి ఎవడి పని చేసేవాడిని బట్టి వాడు కులం నిర్ణయించబడింది. దళితుడైనా సరే వేదాలను పఠించాడు అనుకోండి, వేదాలను అవపోసన పట్టాడు అనుకోండి, వేద పఠనం చేశాడు అనుకోండి, ఆయనే బ్రాహ్మణ్, ఆయనే పూజారి. బ్రాహ్మణ్ అయినా సరే వెళ్ళిపోయి వేరే పని ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, అతని కులం అదే అయిపోతుంది. ఇది మన వేదాల్లో చెప్పినటువంటి వర్ణం. ఈ వర్ణాన్ని మార్చేసి పూర్తిగా కులాలు అనేటువంటి భావన తీసుకొచ్చి ఈరోజు దళితుడు, అగ్ర కులాల వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అని లేనిపోని విభేదాలు పెట్టారు. ఈ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. హర్ష్ కుమార్ గారి విషయాలను నేను కొన్నిసార్లు ఖండించా. ఏంటంటే ఎట్లా మాట్లాడతాడేంటి, సరైనటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా తెలియనట్టు తెలియనట్టు చెప్తాడేంటి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు కదా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని నేను అనుకునేవాడిని. కానీ ఈ విషయంలో నేను హర్ష కుమార్ గారితో ఏకీభవిస్తున్నా. ఆయన కరెక్ట్గా మాట్లాడారు. చనిపోయినప్పుడు కులమే, బ్రతికున్నప్పుడు కులమేనా? ఎంతకాలం అండి ఆ కులం అనే శిల నెత్తను కొట్టుకుని ఇక్కడ ఉంటాడా? ఎవడైనా చావాల్సిందే, మీరు చావాల్సిందే, నేను చావాల్సిందే. కాస్త వెనక ముందు అంతే. ఈరోజు కాటూరు శ్రీనివాసరావు చచ్చిపోయాడు, రేపు ఇంకోటి చచ్చిపోతాడు. ఆ అడ్డుకున్న వాళ్ళు కొంతమంది బోరా, లేదా ఆ కాటూరు శ్రీనివాసరావు పాడి మోసేవాళ్ళు కొంతమంది బోరా? ఆ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు సిగ్గుపడాలి. కొంతమంది రాజకీయ నాయకులు ఈ మధ్య కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు పబ్లిక్గా. మా కులం మాకే ఓటేయాలి, మీ కులం మీకే ఓటేయాలని. మీ కులం మీకే ఓటేస్తే, లేదా వాళ్ళ కులం వాళ్ళకే ఓటేస్తే ఎవడో గెలవడం. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో భారీ మెజార్టీతో గెలిచాడు. ఆయన రెడ్డి వర్గం ఒకటే వేశారు ఓటు. లేదంటే మొన్న కూటమి ప్రభుత్వం గెలిచింది, కమ్మ వర్గం ఒకటే వేశారా? కాదు కదా, అందరూ వేస్తారు, అందరూ ఓట్లు వేస్తారు. ఎందుకంటే రాష్ట్రాన్ని డెవలప్ చేసేటువంటి వ్యక్తులు కావాలి, ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలని వేశారు. ఇక్కడ ప్రభుత్వం కుల వివక్ష చూపించొద్దు అంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు అప్డేట్ అయ్యి కులం అనేది లేదు, మీరు కులం అనే వివక్ష పాటిస్తే కేసులు పెడతాం, లోపలేస్తాం అంటున్నారు. కానీ మారుమూల ప్రాంతాల్లో ప్రతిసారి జరుగుతూనే ఉంది. నిన్న తెలంగాణ అక్కడ జగిత్యాలలో అనుకోండి, నేను ఒక వీడియో చూశాను. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కుందెనకుంట గ్రామం అంట. రాజేశం అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోతే అతని అంత్యక్రియలకు ఊళ్ళో ఎవ్వరు వెళ్ళలేదు. అతని భార్య, తండ్రి, పిల్లలు, వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళ నలుగురే పాపం ఆ పాడి మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే రాజేష్ సమీప బంధువు ఒక అతను కులాంతర వివాహం చేసుకున్నాడంట. చేసుకొని రాజేష్ ఇంటికి వచ్చాడు, కుందెనకుంట వచ్చాడు. వస్తే ఆ విషయాన్ని గ్రామస్తులు గమనించి
రాజేశాన్ని వెలేశారు. వెలేస్తే తర్వాత కొద్ది రోజులకి అతను చనిపోయాడు. చనిపోయినటువంటి అతని పాడి మోయటానికి కూడా ఊళ్ళో ఎవ్వరు రాలేదు. అంటే ఎంత దరిద్రమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నాం మనం. ఇలాంటి సంఘటనలు గుర్తు చేసుకున్నప్పుడు, ఇలాంటి కొన్ని వార్తలు చూసినప్పుడు గుండె బరువెక్కిపోతుంది. అరే, ప్రభుత్వాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా, ఎడ్యుకేట్ చేస్తున్నా, చదువుకున్న వ్యక్తులు గ్రామాల్లో పెరిగిన, అక్షరాస్యత స్థాయి పెరిగిన ఇంకా జనాల్లో మార్పు రావట్లేదు. ఇప్పుడు ఈ రాజేశం అనే వ్యక్తిని వెలేశారు. సరే, వెలేస్తే వెలేశారు, అది పెద్ద తప్పు. మరి చనిపోయినప్పుడైనా పాడమోయడానికి పోవచ్చు కదా. అంటే బ్రతికున్నప్పుడు వెలేశారు, చనిపోయాక ఇంకా ప్రాణం లేదు కదా. మీరు వెలేసిన ప్రాణమే పోయింది. మోస్తే బాగుండేది. వాళ్ళ కుటుంబాన్ని, వాడెవడో కులాంతర వివాహం చేసుకుంటే కుటుంబాన్ని ఎందుకు వెలేయటం? సరే, కులాంతర వివాహం చేసుకుంటే తప్ప? అరే, ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంకో కట్టు చూడండి. కులాంతర వివాహం చేసుకునంట ఒక 10,000 15,000 తప్పు కడితే వాడు చేసుకున్న కులాంతర వివాహం వీళ్ళు మాపేస్తారంట, మాఫీ చేసేస్తారంట. ఏది, ఇప్పుడు కులాంతర వివాహం చేసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు వీడు ఒక 20,000 తప్పు కట్టాలి. తప్పు డబ్బులు పంచాయతీ పెట్టి తప్పు కట్టించుకుంటారు. తప్పు కట్టిన తర్వాత ఆ అమ్మాయి కులం మారిపోద్దా? ఇక్కడ పెళ్లి చేసుకున్న కులం మారదని సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళని తప్పు కట్టించుకొని కులం మారిపోయిందని చెప్తా ఉన్నారు. ఇలాంటి వాటన్నిటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఇవి. వివక్షిది, కుల వివక్ష. ఈ కుల వివక్షను రూపుమాపడానికి అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక కమిషన్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి కుల వివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి ఈ పి గన్నవరం మండలంలో జరిగిన ఘటన కానీ, ఈ జగిత్యాల జిల్లా బీర్పూరు మండలంలో జరిగినటువంటి ఘటన గురించి కానీ మీ అభిప్రాయం ఏంటనే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళలో కూడా అవేర్నెస్ పెరుగుతుంది. కుల వివక్ష చూపితే ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది అనైనా భయపడి కుల వివక్షని వాళ్ళ మైండ్లో లేకుండా చేస్తారేమో. మన వంతు ప్రయత్నంగా కృషి చేద్దాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.